సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రతపై ఉన్న పాత కేసులు బయటపడుతున్నాయి. అందుకు తోడు కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. గోపాలపురం పిఎస్ లోనే 5 పాత కేసులు ఉండగా ఇతర రాష్ట్రాల్లో కలిపి డాక్టర్ నమ్రతపై డజను కేసులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నమ్రత మామూలుదేమీ కాదు. ముందుగానే జాగ్రత్త పడి కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకుంది. గతంలోనూ పోలీసు విచారణ ఎదుర్కొన్న నమ్రత ఇప్పుడు పోలీసులనే ఎదురు ప్రశ్నిస్తుంది. తొలి రోజు విచారణలో సమాధానాలు చెప్పకపోగా వేధిస్తున్నారని ఆరోపించింది. రెండవ రోజు కూడా నమ్రతను విచారించనుంది ఏసీబీ. సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రతపై ఉన్న పాత కేసులు బయటపడుతున్నాయి. అందుకు తోడు కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. గోపాలపురం పిఎస్ లోనే 5 పాత కేసులు ఉండగా ఇతర రాష్ట్రాల్లో కలిపి డాక్టర్ నమ్రతపై డజన్ కేసులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నమ్రత మామూలుదేమీ కాదు. ముందుగానే జాగ్రత్త పడి కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకుంది. గతంలోనూ పోలీసు విచారణ ఎదుర్కొన్న నమ్రత ఇప్పుడు పోలీసులనే ఎదురు ప్రశ్నిస్తుంది. తొలి రోజు విచారణలో సమాధానాలు చెప్పకపోగా వేధిస్తున్నారని ఆరోపించింది. రెండవ రోజు కూడా నమ్రతను విచారించనుంది ఏసీబీ. సృష్టి కేసులో వెలుగు చూస్తున్న దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో వేత్రిగా ఉన్నటువంటి కళ్యాణి అలియా సత్యమ్మ, ఏసిక్తో ఉన్నటువంటి ధనశ్రీ సంతోషిని కూడా గోపాలపురం పోలీసులు అయితే ఇప్పుడే ఆ యొక్క ఏదైతే చెంచల్గూడ ఉందో చెంచల్గూడ నుంచి అయితే మీకు కస్టడియల్ విచారణకు తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వీరిద్దరిని కూడా మొత్తం టోల్గా కూడా వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ నుండి డీసీపీ కార్యాలయానికి అయితే తరలించి ఆ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా అయితే ఈ దానికి మొత్తం ఈ సృష్టించడానికి మెయిన్ కారకురాలైనటువంటి ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో డాక్టర్ నమ్రత పైన మొత్తం టోల్గా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 11 కేసులు కూడా నమోదైనట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. అదే విధంగా చూసుకుంటే మొత్తం టోల్గా ఈ యొక్క 11 కేసులకు సంబంధించిన వివరాలను కూడా అడుగుతున్నారు. అయితే 11 కేసులలో కొన్ని కేసులలో మొత్తం బెయిల్ పైన బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులనే ఎదురు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఈమె చూసుకుంటే మొత్తం టోల్గా ఏఎన్ఎం నర్సుల పాత్ర ఎంతైతే ఉంది, దాంట్ లోపల ఉండేటటువంటి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కూడా ఎంత ఉందంటూ మొత్తం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ ధనశ్రీ సంతోషి ఇద్దరిని కూడా ఈ రోజు తీసుకున్న నేపథ్యంలో వీళ్ళని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మొత్తం టోల్గా వీళ్ళపైన ఆ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఎక్కడ నుండి ఈ యొక్క పిల్లల్ని తీసుకొని వచ్చారు అనే కోణం లోపల కూడా ఆ దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి నమ్మలేని నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈమె పైన నమోదైనటువంటి ఆ కేసులో కూడా అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే గతంలో కూడా జనవరిలో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కూడా ఈమె పైన కేసు నమోదైంది. కేసు నమోదైన క్రమం లోపల ఓన్లీ మొత్తం టోల్గా అక్కడ చూసుకుంటే మాత్రం ఆ కేసు విచారణకు సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మొత్తం టోల్గా ఈ కేసులో ఈ రోజు 2వ రోజు ఆ విచారణ కొనసాగిస్తున్నారు. 2వ రోజు విచారణలో ఆమె మొదటి రోజు మొత్తం పోలీసులకు సహకరించలేదని తెలుస్తుంది. అయితే 2వ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ముగ్గురిని కలిపి విచారణ చేస్తున్నారు. కాబట్టి కేసుకు సంబంధించిన అయితే మొత్తం టోల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఆరా తీస్తున్నారు పోలీసులు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.